వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనము ఫస్ట్ ఇయర్ పిల్లలు కాంప్లెక్స్ నంబర్స్ లో 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేశాం కదా. 4, 5, 6, 7, 8 ఒక 9 ప్రాబ్లమ్స్ అలా నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది ఓకేనా. మీకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి నేర్చుకోండి. అంతకు ముందు నా ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే, మీకు ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొద్దిగా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకే. ఇప్పుడు ప్రాబ్లం లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు నేను 5th ప్రాబ్లం చెప్తున్నా. ఇఫ్ x plus iy whole cube equal to u plus iv, then show that u by x plus v by x equal to 4 into x square minus y square. ఓకేనా, ఇదే మా ప్రాబ్లం. ఇప్పుడు చూద్దాం మనం సొల్యూషన్. x plus iy whole cube equal to u plus iv. ఓకేమా, అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ని ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్ ఉంది కదా, ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములాలోకి ఎక్స్పాండ్ చేసుకొని తర్వాత యువిని కంపేర్ చేసుకొని చేయాలి. ఓకేనా, చేద్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాస్తున్నామా నేను. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ తెలుసమ్మా ఈ ఫార్ములా అందరికి. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకేమా, ఇప్పుడు చూడమా, యు ప్లస్ ఐవి ఇది లెఫ్ట్ సైడ్ రాసేసుకుంటున్నాను. ఈక్వల్ టు ఏ మీన్స్ ఎక్స్ ప్లస్ బి మీన్స్ ఐవై. ఓకేనా, ఐవై మొత్తం బి అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ ఐబి హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేసామనుకో మనకు ఏ క్యూబ్ అంటే ఎంతమా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3a స్క్వయర్ బి ప్లస్ 3ab స్క్వయర్ ప్లస్ బి క్యూబ్ ఐవై హోల్ క్యూబ్. ఓకేనా, ఇప్పుడు చూడమా, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వయర్ వై ఇంటూ ఐ. ఓకే, ఇక్కడ చూడమా, ఐ స్క్వయర్ అవుతుంది కదా, ప్లస్ 3xy ఇంటూ ఐకి స్క్వేర్ ఉంది, వైకి కూడా స్క్వేర్ ఉంది. అవునా, ఐ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి మనకు, -1 ఆల్రెడీ తెలుసు. వాట్ ఇస్ ద ఐ స్క్వేర్ వాల్యూ -1. ఐ స్క్వేర్ వాల్యూ అయితే స్టాండర్డ్ వాల్యూ -1 ప్లస్ ఐ క్యూబ్ వై క్యూబ్. ఓకేనా, ఇప్పుడు మనం ఐ క్యూబ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. చూడమా, ఐ క్యూబ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు మనం, ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాసుకోవచ్చు ఐ క్యూబ్. అవునా, ఆల్రెడీ వీ నో ద ఐ స్క్వేర్ వాల్యూ. వాట్ ఇస్ ద ఐ స్క్వేర్ వాల్యూ, -1. -1 ఇంటూ ఐ ఈక్వల్ ఎంతమా, -i. ఓకే, అంటే ఐ క్యూబ్ ని మనం ఎలా కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు -iగా రాసేసుకోవచ్చు. చూడమా, ఇప్పుడు ఇక్కడ మీకు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, ఎక్స్ క్యూబ్ 3xy స్క్వేర్. ఐ లేకుండా ఉన్నాయి టర్మ్స్, ఐ లేకుండా ఉండే టర్మ్స్ మొత్తాన్ని వన్ సైడ్ తీసుకొస్తాము. ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఐ ఉండే టర్మ్స్ అన్ని రాసుకుందాం. 3x స్క్వేర్ వై ఇంటూ ఐ, ఇదేమవుతుందని చెప్పాను, -i ఇంటూ వై క్యూబ్. -i అవుతుందని చెప్పాను కదా, ఐ క్యూబ్ వాల్యూ ఇస్ -i. ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడమా, ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఐని కామన్ చేసాం అనుకోమా మనం, ఎంత వస్తుంది ఇక్కడ 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. చూడండి, ఐ కామన్ చేస్తే 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. ఓకేనా, ఇది ఏ ఈక్వేషన్ ఇది u ప్లస్ ఐవి ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామా, రియల్ పార్ట్ ని కంపేర్ చేస్తాం అండ్ ఇమాజినరీ పార్ట్ తో కంపేర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడమా, u ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ రియల్ కమా v ఈక్వల్ టు ఎంత ఇమాజినరీ 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్. u వాల్యూ అండ్ v వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ వాడు కండిషన్ ఇచ్చాడు. ఏంటి మా కండిషన్, చూడు ఒకసారి కండిషన్ చూడండి. u బై ఎక్స్ ప్లస్ v బై ఎక్స్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఏ కండిషన్ కదా. ఇప్పుడు మనం LHS తీసుకుందాం. LHS u బై ఎక్స్ ప్లస్ v బై ఎక్స్. ఓకేమా, u బై ఎక్స్ v బై ఎక్స్ తీసుకుంటున్నా. ఆల్రెడీ వీ నో ద u అండ్ v వాల్యూస్. ద u అండ్ v వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ హియర్. ఓకేమా, వాట్ ఇస్ ద u వాల్యూ, ఎక్స్ క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ బై ఎక్స్. ఓకేమా, నెక్స్ట్ ఆఫ్టర్ v, వాట్ ఇస్ ద v వాల్యూ, 3x స్క్వేర్ వై మైనస్ వై క్యూబ్ బై
వై వివై మా ఇది సారీ వివై ఓకే. ఇప్పుడు చూడమా ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ కామన్ చేయమా, ఎక్స్ క్యూబ్ మైనస్ సారీ క్యూబ్ లో నుంచి ఒక ఎక్స్ ని మైనస్ చేస్తే ఇంకెంత వస్తుంది ఎక్స్ స్క్వయర్ ఓకేమా, మైనస్ 3y² బై ఎక్స్ ప్లస్ ఇక్కడ y కామన్ చేయమా 3x² మైనస్ y² బై y, ఈ y x క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ఎంత వస్తుంది మా ఇది x² మైనస్ 3y² నెక్స్ట్ ప్లస్ 3x² మైనస్ y² ఓకేనా. ఇప్పుడు చూడమా x² ప్లస్ 3x² ఎంత అవుతుంది 4x² ఓకేమా, 4x² మైనస్ 3y² మైనస్ y² 4y². ఇప్పుడు రెండు టర్మ్స్ లో నుండి 4 ని మనం కామన్ చేద్దాం, దట్ ఈక్వల్ టు 4 ఇంటూ x² మైనస్ y². సిమా 4 ఇంటూ x² మైనస్ y ఈక్వల్ టు ఏంటిది RHS. therefore LHS ఈక్వల్ టు RHS. అర్థమైందా ప్రాబ్లము? ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి మా. 5th ప్రాబ్లము స్క్రీన్ షాట్ కావాలంటే కూడా తీసుకొని మీరు ఓపిక్ గా నేర్చుకోండి ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం ఓకేమా. ఇప్పుడు 6th ప్రాబ్లం చూద్దాము. x మైనస్ iy ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ ib బై c మైనస్ id. దెన్ ప్రూవ్ దట్ x² ప్లస్ y² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ టర్మ్ అని ప్రూవ్ చేయమని చెప్పారు ఓకేనా. ఫస్ట్ మనం ఇది తీసుకుందాం, x మైనస్ సొల్యూషన్ చేస్తున్నామా, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం పెద్ద ప్రాబ్లము, కొంచెం పెద్దగా ఉందంటే కొంచెం కన్ఫ్యూజ్ గా చేసేటట్టు ఉంటది, కొంచెం క్లియర్ గా చూసుకున్నారంటే అర్థమైపోతుంది. చూడమా x మైనస్ iy ఈక్వల్ టు రూట్ ఓవర్ a మైనస్ ib బై c మైనస్ id. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం, దాన్ని ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే స్క్వేర్ రూట్ నే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. చూడమా x మైనస్ iy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ a మైనస్ ib బై c మైనస్ id హోల్ స్క్వేర్ ఓకేనా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత మిగులుతుంది మా a మైనస్ ib బై c మైనస్ id. నేను మీకు ఇంత ముందే చెప్పాను డినామినేటర్ లో కాంప్లెక్స్ నంబర్ ఉండకుండా చూడండి అని చెప్పాను అవునా. ఇప్పుడు డినామినేటర్ లో కాంప్లెక్స్ నంబర్ ఉండకూడదు అంటే మనం ఏం చేయాలమా ఇంటూ c ప్లస్ id బై c ప్లస్ id పెట్టుకున్నాం, అంటే రేషనలైజ్ చేస్తున్నాం అవునా. దేన్ని రేషనలైజ్ చేస్తున్నాం డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తున్నాం. చూడండి c మైనస్ id i మైనస్ ఉంది కదా ప్లస్ పెట్టుకొని న్యూమరేటర్ ని డినామినేటర్ ని రేషనలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడమా x మైనస్ iy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటిని ప్రోడక్ట్ చేద్దాం, a ఇంటూ సి ఏసి, a ఇంటూ ఐడి ప్లస్ ఏఐడి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ib ఇంటూ సి ఐబిసి మైనస్ i ఇంటూ ఐ స్క్వేర్ బిడి బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు చూడమ్మా దీన్ని ఏ రాస్తామా ఏసి, ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, అప్పుడు ఇక్కడ ఐ అనేది ఉండదు కాబట్టి బీడి అయిపోతుంది ప్లస్ బీడి, ఇది రియల్ పార్ట్ ఓకేనా. తర్వాత ఇక్కడ ప్లస్ మనం ఏం చేస్తామంటే ఐని కామన్ చేద్దాం, ప్లస్ ఐని కామన్ చేసాం అనుకోండి ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎందుకు మా ఐ స్క్వేర్ అంటే ఎంత -1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇక్కడ నేను కొంచెం డైరెక్ట్ గా వేసాను ఐ స్క్వేర్ వాల్యూ, మీకు ఐ స్క్వేర్ వాల్యూ తెలియదు కదా రాసుకోండి మా పక్కన ఎక్కడైనా ఐ స్క్వేర్ వాల్యూ రాసి పెట్టుకోండి. ఇక్కడ రాస్తున్నా చూడండి ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఓకేనా. ఇది ఇదే విధంగా సిమిలర్లీ దెన్ x మైనస్ iy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, x ప్లస్ iy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది మా మైనస్ వస్తుంది ఓకేనా. ఏసి ప్లస్ బిడి మైనస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బిసి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ ఈక్వేషన్ నంబర్ 2 ఓకేనా. రెండు ఈక్వేషన్స్ ని మనం సాల్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ ఏం చేస్తాం ప్రోడక్ట్ అండ్ 2 ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇంటూ సెకండ్ ఈక్వేషన్. చూడమా ఫస్ట్ ఈక్వేషన్ x మైనస్ iy హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ iy హోల్ స్క్వేర్, ఇక్కడ రాస్తున్నామా x మైనస్ iy హోల్ స్క్వేర్ ఇంటూ x ప్లస్ iy హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడు
ప్లస్ బి బై ఏ మైనస్ బి. అవునా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఖచ్చితంగా అలానే ఉంటుంది. ఓకే, కావాలంటే మీకు టర్మ్ రాస్తాను నేను, చూడండి. ఏసి ప్లస్ బిడి బై రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని సపరేట్ చేస్తున్నా. సి స్క్వయర్ ప్లస్ డి స్క్వయర్ ప్లస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ బై సి స్క్వయర్ ప్లస్ డి స్క్వయర్. ఇది వచ్చి ఎక్స్ మైనస్ ఐవై వాల్యూ. ఓకేనా? ఇది ఇంటూ మళ్ళీ ఏం చేయాలమ్మా? ఇంటూ కదా, ఇంటూ పక్కన ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇంటూ. ఓకేనా? ఇది ఏసీ ప్లస్ బిడి, ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వయర్ ప్లస్ డి స్క్వయర్ మైనస్ ఐ ఇంటూ ఏడి మైనస్ బీసీ బై సి స్క్వయర్ ప్లస్ డి స్క్వయర్. చూడండి, దీన్ని రియల్ సపరేట్ చేసాం, ఇమాజినరీ సపరేట్ చేసాం, రియల్ సపరేట్ చేసాం, ఇమాజినరీ సపరేట్ చేసుకున్నాం. ఓకేమా? ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్. చూడండి, ఎక్స్ మైనస్ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్ హోల్ స్క్వయర్. ఎందుకు మా ఇక్కడ స్క్వయర్ ఉంది కదా కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది. ఈక్వల్ టు ఇదేమవుద్ది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. ఏ అంటే ఎంత? ఇది మొత్తం ఏనే. ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఉంది కదా, ఆ మొత్తం పార్ట్ ఏ. ఓకే, ఏసీ ప్లస్ బిడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ ఇంటూ ఇది కూడా మా ఏడి మైనస్ బీసీ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఐ స్క్వేర్ ఇంటూ. ఓకేనా? ఇలా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అర్థమైందా ఇది మీకు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇప్పుడు చూడమా, ఇదేమవుతుంది నాన్న? ఎక్స్ స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది ఏసీ ప్లస్ బిడి హోల్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ అనేది ఏమవుద్ది? ప్లస్ కన్వర్ట్ అయిపోతుంది, ఐ స్క్వేర్ ఉంది కాబట్టి. ఏడి మైనస్ బీసీ హోల్ స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. రాసారా? ఇప్పుడు ఇదేమో మనకు ఎల్హెచ్ఎస్ టర్మ్ అయితే వచ్చేసింది, కానీ ఆర్హెచ్ఎస్ సింప్లిఫై కావాలి కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకోండి మా. చూడండి, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ పొడవుగా రాసుకోండి మా, సరిపోదు కాబట్టి. ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2ac bd, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా రాశాను. ప్లస్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2adbc. ఈ 2adbc క్యాన్సిల్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉందా, ఇక్కడ ఏ స్క్వేర్ ఉందా, కామన్ చేద్దాం. ఏ స్క్వేర్ ని కామన్ చేస్తే సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ప్లస్ బి స్క్వేర్ ని కామన్ చేస్తే డి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. అంతేనా? ఇప్పుడు చూడమా, దట్ ఈక్వల్ టు ఇది ఎలా రాసుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై ఇది అలానే రాసుకోమా, సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది 1 టైము, ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్ గా ఎంత మిగులుతుంది మనకు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇదే కదమ్మా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి ఒకసారి, ప్రూవ్ చేయాల్సిన టర్మ్ వచ్చిందా? ఓకే, ఇంపార్టెంట్ మా, ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేసుకోండి. ఓకేనా? 6th ప్రాబ్లమ్ మా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. షో దట్ the 4 points in the organed plane by the complex number 2 plus I, 4 plus 3I, 2 plus 5I, 3I are the vertices of a square. ఓకేనా? ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే కాంప్లెక్స్ నంబర్స్ లో ఇచ్చాడు మా, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. స్క్వయర్ అండ్ రాంబస్ అండ్ ట్రయాంగిల్. ఇప్పుడు మీరు సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఉంది కాంప్లెక్స్ నంబర్స్ లో. 4 మార్క్స్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇచ్చిన కాంప్లెక్స్ నంబర్స్ ని పాయింట్ లేకే కన్వర్ట్ చేసుకోవాలి. మీకు నేను కాన్సెప్ట్ చెప్పకుండా స్టార్ట్ చేశాను కాబట్టి మీకు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలో తెలియదు. చూడమా, ఏ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఏ కమా బి, ఇలా మనం
ఈ కాంప్లెక్స్ నంబర్ ఏదైనా సరే రియల్ ని ఇమాజినరీ ఐ యొక్క కోఎఫిషియంట్ ని తీసుకున్నామంటే అది పాయింట్ లేకే కన్వర్ట్ అవుతుంది. అలా పాయింట్స్ లేకే మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, అది స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది మా మీకు, ఇలా ఉంటుంది అవునా. అంటే 4 సైడ్స్ ఏ బి సి డి, ఏబి ఇది సైడ్, ఇది సైడ్, ఇది సైడ్, ఇది సైడ్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అవునా, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఇప్పుడు చూద్దామా, చూడండి సొల్యూషన్. ఫస్ట్ గివెన్ దట్ కాంప్లెక్స్ నంబర్స్ 2 + i, 4 + 3i, 2 + 5i, 3i. లెట్ 2 + i కదా, దీంట్లో ఏ పాయింట్ 2, 1 ఈ 2 రాసుకున్నాం, i యొక్క కోఎఫిషియంట్ 1 రాసుకున్నాం. తర్వాత మా బి పాయింట్ 4, 3 ఓకేనా. తర్వాత సి పాయింట్ 2, 5, డి పాయింట్ 3, 0 సారీ 0, 3. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, రియల్ లేదు ఇక్కడ కాబట్టి 0 పెట్టుకున్నాం, ఇమాజినరీ మాత్రమే ఉంది కాబట్టి 3 అయింది. ఫస్ట్ మనం ఏబి కనుక్కున్నాం, ఏబి సైడ్ ఓకేనా. ఇప్పుడు ఏబి కనుక్కోవాలి అంటే మనకు డిస్టెన్స్ ఫార్ములా రావాలి కదా. ఏంటి మన డిస్టెన్స్ ఫార్ములా, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏబి చెప్తున్నా కాబట్టి ఏ పాయింట్ రాసుకుందాం 2, 1, బి పాయింట్ 4, 3, x1 y1 x2 y2 ఓకేమా. ఇప్పుడు చూడమా, దట్ ఈక్వల్ టు √x2 - x1 4 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 3 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √4 - 2 అంటే ఎంతమా 2 కదా, 2 స్క్వేర్ ప్లస్ 3 - 1 అంటే ఎంతమా 2 స్క్వేర్ ఈక్వల్ ఎంతమా 8. 4 + 4 ఎంత 8, లేదంటే రాయండి 4 + 4 ఓకే. 4 + 4 ఈక్వల్ ఎంతమా √8 ఓకేనా. తర్వాత ఏబి అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, బీసీ కావాలి. బీసీనే కదా ఇంకా కావాల్సింది, ఈ సైడ్ బీసీ ఓకే. ఇప్పుడు బీసీ కనుక్కోమా, బి పాయింట్ రాసుకోమా. బి పాయింట్ ఎంత ఇక్కడ 4, 3 అండ్ సి పాయింట్ ఎంతమా 2, 5 x1 y1 x2 y2 ఈక్వల్ టు √x2 - x1 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 5 - 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు √2 - 4 అంటే ఎంతమా -2 హోల్ స్క్వేర్ 5 - 3 అంటే ఎంతమా 2 స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 4, 2 స్క్వేర్ అంటే ఎంత 4 ఈక్వల్ ఎంతమా √8. -2 హోల్ స్క్వేర్ అంటే 4, -2 × -2 4 అయిపోద్ది. మైనస్ కి ఎప్పుడు కూడా పవర్ లో ఈవెన్ నంబర్ ఉంటే పాజిటివ్ అవుతుంది ఓకేనా. బీసీ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం కావాలి మనకు, సిడి కావాలి. therefore సిడి ఈక్వల్ టు సి పాయింట్ రాసుకోమా. ఎంత సి పాయింట్ 2, 5, డి పాయింట్ మా 0, 3 చూడమా x1 y1 x2 y2 x2 - x1 0 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 3 - 5 హోల్ స్క్వేర్ ఓకేనా. ఇప్పుడు చూడమా, దట్ ఈక్వల్ టు √0 - 2 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - అంటే -2 హోల్ స్క్వేర్. -2 హోల్ స్క్వేర్ అన్న 4, -2 హోల్ స్క్వేర్ అన్న కూడా 4. అప్పుడు ఎంత వస్తుంది ఇది √4 + 4 ఈక్వల్ ఎంతమా √8. చూడండి √8 అన్ని √8 లో వస్తున్నాయి కదా. నెక్స్ట్ ఏం కావాలా, డిఏ కావాలి అవునా. therefore ఏడి ఆర్ డిఏ మీరు ఎలా అయినా తీసుకోండి. ఏడి ఈక్వల్ టు ఏ పాయింట్ మా ఎంత, ఏ పాయింట్ 2, 1 డి పాయింట్ నాన్న 0, 3 x1 y1 x2 y2 √x2 - x1 0 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ మా y2 - y1 3 - 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 అంటే ఎంతమా 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 + 4 ఈక్వల్ ఎంతమా √8. చూడండి అన్ని సైడ్స్ ఈక్వల్ గా వచ్చాయి చూడండి మా.
ఏబి సైడ్ √8, బీసీ సైడ్ √8, సిడి సైడ్ √8 అండ్ ఏడి సైడ్ √8. ఓకేనా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? డయాగ్నల్స్ కనుక్కోవాలి. డయాగ్నల్స్ కనుక్కున్నాం అనుకోండి, అన్ని డయాగ్నల్స్ రెండు కూడా ఈక్వల్ అయితే అది స్క్వేర్ అయిపోతుంది. ఓకేమా. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? రాంబస్ అవుతుంది. రాంబస్ లో 4 sides are equal, diagonals are not equal. ఓకేమా. డయాగ్నల్స్ ఏసీ ఈక్వల్ టు ఏ పాయింట్ రాసుకోమా. ఎంత ఏ పాయింట్? 2, 1. సి పాయింట్ 2, 5. x1 y1, x2 y2. చూడమా. దట్ ఈక్వల్ టు x2 minus x1, 2 minus 2 whole square plus y2 minus y1, 5 minus 1 whole square ఈక్వల్ టు √2 minus 2 అంటే 0 కదా. 5 minus 1 అంటే ఎంతమా? 4 square. రెండు క్యాన్సిల్, ఎంత వచ్చింది? 4. ఓకే. ఏసీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలా? బిడి ఈక్వల్ టు బి పాయింట్ రాసుకోమా. వాట్ ఇస్ ద బి పాయింట్? 4, 3 అండ్ డి పాయింట్ మా 0, 3. ఓకే. అండర్ రూట్ ఆఫ్ ఇది వచ్చి x1 y1, x2 y2, x2 minus x1, 0 minus 4 whole square plus y2 minus y1, 3 minus 3 whole square. ఇదేమవుద్ది మా? √, minus 4 whole square అంటే 4 square. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 4 అన్ని ఈక్వల్ గా వచ్చాయి. therefore ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అండ్ ఏసీ ఈక్వల్ టు బిడి. ఓకేనా. చూడమా. 4 sides are equal and diagonals is also equal. ఏంటిది? a, b, c are a square. a, b, c, d are a square. is very 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 important model మా. ఇప్పుడు మీ సీనియర్స్ కూడా ఉంది ఈ ప్రాబ్లము. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 7 ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. ఇంకా 3 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉన్నాయి కాంప్లెక్స్ నంబర్స్ లో. రాంబస్ ఒకటి ఉంది, ఇంకా జనరల్ ప్రాబ్లమ్స్ ఒక 2 ఉన్నాయి. అవి చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తానమ్మా. మీకు ఇప్పుడు ఇది పార్ట్ 2 లో వస్తుంది. ఓకేనా. పార్ట్ 3 లో 3 ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం అవసరమో అది చూసుకొని నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ ని కొద్దిగా సపోర్ట్ చేయండి మా. థ్యాంక్ యూ.